Hello friends, today we are preparing the egg of the cabbage curry and cabbage egg curry. ఫస్ట్ ఒక కడాయిలో నూనె వేడి అయిన తర్వాత ఈ యొక్క ఉల్లిపాయ ముక్కలు సన్నగా తరిగి వేయాలి. అవి బ్రౌన్ కలర్ లేదా మెత్తగా కొద్దిగా వేగిన తర్వాత అందులో టమాటాలు సన్నగా తరిగిన టమాటాలు వేసి అవి కూడా మెత్తగా అయ్యేంత వరకు మూత పెట్టి ఉడకనివ్వాలి. అలా ఉడికిన తర్వాత మనము ఈ యొక్క మిరియాలు, జీలకర్ర, చెక్క, లవంగాలు ఇవి బాగా వీటిని దంచి పెట్టుకోవాలి పక్కన. తర్వాత ఈ యొక్క టమాటాలు ఎంత బాగా మెత్తగైన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఇలా అది కొంచెం స్మెల్ పోయేంత వరకు చేసిన తర్వాత కొద్దిగా పసుపు, కొద్దిగా కారం. అంటే కారం ఎందుకంటే మనం ఆల్రెడీ ఇక్కడ ఈ మిరియాలు అవి వేస్తాం కాబట్టి జీలక లవంగాలు, అందుకు చెక్క లవంగాలు కారం తక్కువ వేసుకోవాలి. గరం మసాలా కొద్దిగా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇప్పుడు మనము ఈ యొక్క దంచినటువంటి చెక్క లవంగాల మిశ్రమాన్ని అందులో వేసి కలపాలి. కలిపిన తర్వాత మనము నానబెట్టుకోవాలా, ఏది కందిపప్పు లేదా శనగపప్పు నానబెట్టుకున్న దాన్ని అందులో కొద్దిగా వేయాలి. అంటే కొద్దిగా నానబెట్టుకోవాలి, ఎక్కువ అవసరం లేదు. వేసేసి ఇలా మ్యాష్ చేసి కొద్దిగా తిప్పాలి. సన్నగా క్యాబేజీ ఒక్కొక్క లేయర్ కట్ చేసుకోవాలి. ఇదే టెక్నిక్ క్యాబేజీలో. అందరూ చాలామంది అట్లే క్యాబేజ్ను దుంపగా కట్ చేస్తుంటారు. అలా కాదు, ఒక్కొక్క లేయర్ తీసి కట్ చేసుకోవాలి. చాలా టైం పడుతుంది. ఇది నేను హాఫ్ క్యాబేజీ తీసుకున్నాను, ఒక్కొక్క లేయర్ కట్ చేశాను. దాదాపు 15 to 20 minutes పట్టింది. ఒక్కొక్క లేయర్ కట్ చేస్తేనే ఇది టేస్ట్ ఉంటుంది, బాగా ఉడుకుతుంది. లేదంటే క్యాబేజీ కూర చేదుగా ఉంటుంది. ఒక్కొక్క లేయర్ను కట్ చేసుకోవాలి. ఇలా బాగా తిప్పిన తర్వాత మసాలా అంతా దీనికి బాగా అంటుకుంటుంది. కొద్దిసేపు బాగా ఇట్లా తిప్పి మనం ఏం చేయాలంటే రెండు లేదా 4 మీ ఇష్టం. అది 2 అయితే లిమిట్, 2 అయితే మినిమం. మీరు 4 అయితే మ్యాక్సిమం 4, అంతకుమించి వేసుకోకూడదు, చేదవుతుంది. ఆ ఎగ్స్ను వేసేయాలి. వేసేసి వాటిని కూడా బాగా తిప్పేసి దీంట్లో ఒకటి లార్జ్, అంటే 1 large ఆఫ్ గ్లాస్ వాటర్ లేదా 1.5 large ఆఫ్ గ్లాస్ వాటర్. అంటే మనం ఎప్పటికైనా ఈ యొక్క కుక్కర్లో పప్పును తప్ప దేన్ని విజిల్స్తో ఉడికించుకోకూడదు, మాంసాన్ని కూడా ఉడికించుకోకూడదు. ఎంతున్న మూత పెట్టేసి మనము ఉడికించుకుంటే బాగుంటుంది. కాబట్టి మనము విజిల్స్ పెట్టలేదు కాబట్టి 1.5 large ఆఫ్ గ్లాస్ వాటర్ వేద్దాం. ఒకవేళ విజిల్స్ పెట్టాలి అనుకుంటే 1 గ్లాసు సరిపోతుంది. ఉప్పు వేయాలి. ఇప్పుడు ఉడికిన తర్వాత చూస్తే ఇలా ఉంటుంది. దీన్ని మనము హాట్గా రైస్లోకి కానీ చపాతీలోకి కానీ సర్వ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.